హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. సో దివానా మూవీ ఇది రిలీజ్ అయ్యి 2 days అయింది. జూన్ 19th డేట్లో రిలీజ్ అయింది. సో అంటే కొన్ని ఇబ్బందులతోనే ఈ సినిమా రిలీజ్ అయింది. బట్ థియేటర్ దగ్గర అయితే మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. సో ముఖ్యంగా యూత్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఒక మంచి లవ్ స్టోరీ, అలాగే సినిమాలో ఉండే క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ రాసుకున్నాడు. అండ్ రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని మనం స్క్రీన్ పైన చూస్తూ ఉంటాం. సో అలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే మనం కూడా ఇంతే కదా, అరే మన ఫ్రెండ్స్తో కూడా మనం ఇట్లానే చేస్తాం కదా, అరే ఇదంతా కూడా మన స్టోరీలానే ఉంది, అలా అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా మొత్తం కూడా తెలంగాణ నేటివిటీతో ఉంటుంది, అలాగే తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు. డైలాగ్స్ అవన్నీ కూడా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. సో ఈ సినిమాకి 2 days తర్వాత రివ్యూ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా చాలా బాగుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. ఇక ఈ దీవానా మూవీకి సంబంధించి ముఖ్యంగా ప్రొడ్యూసర్ వచ్చేసి వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, అలాగే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్, అలాగే అర్హ మీడియా, దీని ద్వారా ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ సంగీత్ శెట్టి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్. నిజానికి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పోసాడు. అతను ఇచ్చిన మ్యూజిక్ అక్కడున్న సీన్స్కి పక్కాగా సెట్ అయ్యాయి. ఏమాత్రం మ్యూజిక్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా సినిమాకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో సీన్స్కి తగ్గట్టు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు, తర్వాత వారిద్దరి మధ్య ఒక ప్రేమ అనేది ఏర్పడిన తర్వాత కలిసినప్పుడు, అంటే డిఫరెంట్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. అన్న ఫైట్స్కి హీరో చేసే ఆ గందరగోళం, ఆ చిల్లర ఫైట్స్, స్ట్రీట్ ఫైట్స్, వీటికి ఒక మ్యూజిక్. సో బాగా మ్యూజిక్ కొట్టాడు ఇతనైతే మాత్రం. థియేటర్లో మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక పెద్ద సినిమా మ్యూజిక్ ఎలా అయితే వింటామో, దేవిశ్రీ ప్రసాద్, తమన్ వారు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి మూవీస్కి కావచ్చు, ఎట్లా కొడతారు మ్యూజిక్, బీజం, ఆ స్టైల్ ఉంటుంది. సో దాని ద్వారా సినిమా కొంచెం మంచి పేరు తెచ్చుకుందని నాకు అనిపిస్తుంది. అండ్ సీన్స్కి తగ్గట్టుగా కూడా మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి తెరపైన చూస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. సో హర్షిత్ రెడ్డి మీ అందరికీ బాగా తెలుసుగా. హర్షిత్ రెడ్డి కొన్ని వెబ్ సిరీస్లు తీస్తూ, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, అలాగే కల్కి మూవీలో కూడా ప్రభాస్ గారిని శంబాలా నగరానికి తీసుకెళ్తాడు ఈ పర్సన్. సో హర్షిత్ రెడ్డి మంచి యాక్టర్, ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. డైలాగ్ డెలివరీ కూడా సూపర్, అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే స్నేహ మణి మగాలై, సో ఈమె మలయాళీ మాట, అండ్ ఈమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ న్యాచురల్గా ఉంటారు ఇద్దరు కూడా. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అంటే డైలీ మనం చూసే పర్సన్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు చిల్లరగా తిరిగే పర్సన్స్ ఎలా ఉంటారు, చదువుకున్నా జాబ్ చేయకుండా ఊరికే తాగుతూ, సిగరెట్లు తాగుతూ, రోడ్ల మీద తిరుగుతూ, అమ్మాయిలను ఏడిపిస్తూ చిల్లరగా తిరుగుతారు చూసావా. సో వాళ్ళ స్టోరీలా అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకే అంటున్నా, ఈ సినిమా చూస్తే ఇది మన బ్యాచ్లా ఉందేంటి, మన బ్యాచ్ చేసే పనిలో ఉన్నదేంటి, మన బ్యాచ్ కూడా ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు, వీడు కూడా ఎట్లనే చేస్తాడు. సో అలా అనిపిస్తుంది అన్నమాట ఈ స్టోరీ మొత్తం కూడా. సో స్టోరీ నేను మొత్తం చెప్పను, కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒకటి హీరోయిన్ ట్విస్ట్, ఇంకొకటి హీరోది ట్విస్ట్. సో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్కి మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఒక ఫాదర్ సంబంధించి ఎమోషన్ బాగా ఆయన చూపించాడు. అంటే నీ ఫాదర్ నిన్ను ఇంత కష్టపడి చదివించినా, నీకు కొన్ని ఏళ్ళు వచ్చిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా మీ ఫాదర్కి చదువుగా ఉండాలి. కానీ నువ్వు అలా ఉండకుండా ఇంకా లైఫ్ ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా ఏ ఆలోచనలు పెట్టుకుని ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి, అప్పటికి ఫాదర్ సంపాదిస్తున్న పైసల మీద ఆధారపడి, అవి కాకుండా ఊర్లో గొడవలు, ఎక్కడెక్కడో గొడవలు, అమ్మాయిలకు సంబంధించిన గొడవలు, అవన్నీ కూడా ఇంటి మీదకి తెస్తే, సో ఆయనని ఇన్ని సేవ్ చేయడానికి ఆయన ఇబ్బందులు పడి, చివరికి ఆయనే కొన్ని నిందలు పడి, ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకోసం లాఠీ దెబ్బలు తిని, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా జరిగితే ఎలా ఉంటుందో అదంతా కూడా సినిమాలో చూపించాడు. సో దాని తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఫాదర్ గురించి చెప్పడం, అతను ఎంత కష్టపడ్డాడో ఏంటో అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత హీరో చేంజ్ అవుతాడు, కానీ ఫాదర్ కోసం చేంజ్ అవుతాం అని అనుకోడు, హీరోయిన్ కోసం చేంజ్ అవుతాం అని అనుకుంటాడు. కానీ ఈడేంట్రా మరి పిక్చర్లో ఉన్నాడు, హీరోయిన్ కోసం వీడు లైఫ్ని చేంజ్ చేసుకోవడం ఏంది అసలు? వీడు ఫాదర్ కష్టపడి పెంచాడు, పోషించాడు, ప్రయోజకం చేశాడు, డిగ్రీ వరకు చదివించాడు, ఇప్పటికీ వీడి దగ్గర పైసలు లేకపోతే వాడు డబ్బులు ఇస్తున్నాడు. అటువంటి ఫాదర్ కోసం కాకుండా ఎవరితో దారంట పోయే దాన్ని పట్టుకుని వీడు లవ్ చేసి దానికోసం ఏదో సాధిస్తా తెగిస్తా అని చెప్తాడని చెప్పేసి ఫ్రెండ్స్ వీడిని తిడతా ఉంటారు అనమాట. సో అయినా కానీ వాడు పట్టించుకోవడం, మన చూసే వరకు కూడా అదే అనిపిస్తుంది, మరి ఇలా ఉందేంటి ఈ క్యారెక్టర్ అలా చెక్కాడేంటి డైరెక్టర్ అనిపిస్తుంది. కానీ బాగుంటుంది ఖచ్చితంగా. క్లైమాక్స్లో అంటే లాస్ట్కి అర్థం అవుద్ది అన్నమాట, హీరో క్యారెక్టర్ లాస్ట్కి మనకు అర్థం అయింది. యాక్చువల్గా హీరోయిన్కి కాళ్ళు ఉండవు, అది ఇంటర్వెల్లో తెలుస్తుంది. సో వాడంత ఇష్టపడుతున్న అమ్మాయికి కాళ్ళు ఉండవు, కాళ్ళు లేవని చెప్పి స్నేహితులకి తెలుసు, కానీ స్నేహితులు వాడికి చెప్పరు. అరే వీడు చాలా ఇష్టపడ్డాడు అమ్మాయిని, కానీ ఆ అమ్మాయికి కాళ్ళు లేవు, ఆ విషయం తెలిస్తే వీడేమైపోతాడని చెప్పేసి అనుకుంటా. ఇక క్లైమాక్స్కి వస్తే వీడు ఇంత క్యారెక్టర్ పాపం మా అమ్మాయి చూస్తే అట్టు ఉంది అని చెప్పేసి అనుకుంటాం. వీడు ఎస్ఐ అవుతా అంటాడు, మొత్తం మీద ఆ అమ్మాయి కోసం మొత్తం తెగించి ఎస్ఐ వెళ్తాడు, ట్రైనింగ్కి వెళ్తాడు, కొట్టేస్తాడు జాబు. కట్ చేస్తే ఆ అమ్మాయి కోసం వెళ్తాడు. అక్కడ పాపం వీడు తెలియదు, వీడికి పాపం వీడు ఎంతో కష్టపడ్డాడు అమ్మాయి కోసం. ఇప్పుడు తెలిస్తే వీడు ఏమంటాడా, జాలిపడి ఒకవేళ దగ్గరికి తెచ్చుకుంటాడా అలా అనుకుంటాం, అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కట్ చేస్తే ఈ అమ్మాయికి కాళ్ళు లేవన్న విషయం వాడికి ఎప్పుడో తెలుసు. అయినా కానీ ఈ అమ్మాయి కోసం ఆ అమ్మాయి వెనకాల తిరిగి అమ్మాయిని ఎలా అయినా సరే దక్కించుకోవాలి, ఆ అమ్మాయిని ప్రేమను ఎలా అయినా సరే గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు. చివరికి స్టోరీ ఎండ్ అవుద్ది. సో లాస్ట్ ఒక 2 లైన్స్లో నేను మొత్తం కూడా చెప్పేసాను అనిపిస్తుంది కదా. నేను చెప్పింది మీకు ఎక్కొచ్చు, కానీ ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఇంకా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నేను చెప్పింది చాలా కొన్ని. సో ఈ సినిమాలో బాగా క్యారెక్టర్ సూపర్ అంటే నరేష్ గారు. సో నరేష్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక ఫాదర్ క్యారెక్టర్ అయినా, ఒక ఎమోషనల్తో, ఒక బాధతో కూడిన అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక ఫాదర్ క్యారెక్టర్, లేదంటే ఒక మామ, ఫ్రెండ్, ఏ క్యారెక్టర్ అయినా, లేదంటే ఒక విలన్ క్యారెక్టర్ అయినా, లేదా ఒక కమెడియన్, ఒక జోకర్, చాలా సినిమాల్లో కూడా ఆయన ట్రై చేశారు ఇట్లాంటి క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆ క్యారెక్టర్లో ఆయన లీనమైపోతారు. నిజంగానే మన ఫాదర్లా కనిపిస్తాడు ఆయన తెర మీద, లేదంటే మన ఫ్రెండ్లా కనిపిస్తాడు తెర మీద, లేదంటే ఒక కమెడియన్, ఒక ఇంటి దగ్గర ఉండే ఎవరైతే ఉంటారో మన మామ, సరదాగా మామ, బాబాయ్ అని పిలుచుకుంటాం పర్సన్స్, వాళ్ళు ఏదైతే కామెడీ చేస్తారో ఆ టైమింగ్స్తో డైలాగ్స్ వేస్తారో, ఒకరి మీద ఒకరు పంచులు వేస్తారో, చాలా అలాంటి క్యారెక్టర్ కూడా ఇతను చేయగలుగుతాడు అన్నమాట. సొంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. నేను ఫస్ట్ హీరో బాగా చేశాడు, హీరోయిన్ సూపరు, డైరెక్షన్ సూపరు, మ్యూజిక్ సూపరు. బట్ ఈ సినిమా రేటింగ్ కూడా ఇవ్వచ్చు, ఖచ్చితంగా 10కి 8 ఇవ్వచ్చు. నేను నరేష్ గారికి అయితే మాత్రం 10కి 10 ఇవ్వాల్సిందే రేటింగ్. ఆయన యాక్టింగ్ చాలా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు ఆయన. ఒక సీన్ ఉంటుంది, ఒక ఫాదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ పోలీసోడు అక్కడ ఇబ్బంది పెడతా ఉంటే ఒక సీన్ ఉంటుంది. దాని తర్వాత ఒక అడ్వకేట్ ఎంట్రీ ఇచ్చి వాడు అక్కడ భయపెట్టి అతన్ని బయటకు తీసుకొచ్చి, అదంతా కూడా నేను చెప్పను, కానీ మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టే 150 రూపాయలకి ఖచ్చితంగా ఒక మెసేజ్ వింటారు, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.